ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు. ఉల్లిపాయలు రేటు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా వండుకుంటాం, తక్కువగా ఉంటే లైట్ తీసుకుంటాం. అయితే మనలో చాలామంది ఉల్లి తొక్కలను పారేస్తుంటారు. నిజానికి వాటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. జుట్టుకు ఎంతో మేలు. జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి. ఎలా అంటే ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత అంతగా పవర్ ఉండని సాధారణ షాంపూతో స్నానం చేయాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలో తేలింది. ఉల్లిలోని సల్ఫర్ పాడైన సన్నబడిన వెంట్రుకలను బలంగా చేస్తుంది. తెల్ల జుట్టును గోధుమ బంగారం రంగులోకి మారుస్తుంది. దోమలకు చెక్. సాయంత్రం అవ్వగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? ఓ గిన్నెలో నీరు పోసి వాటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీ గుమ్మాల దగ్గర పెడితే దోమలు అటు నుంచి అటు పోతాయి. వాటికి ఉల్లిపాయల వాసన ఘాటు పడదు. వేరే ఇల్లు చూసుకుంటాయి. నొప్పిల్ని తరిమేస్తాయి. ఉల్లి తొక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఆ నీటిని చర్మానికి రాసి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్కి మూడినట్లే. ఉల్లి తొక్కలతో సూప్ చేసుకోవచ్చు. అది తాగితే చాలు, పెట్టే వేళ సర్దుకుని బయటకు పోతుంది. అది పోయిందంటే అధిక బరువు తగ్గి సన్నగా చక్కటి శరీరాకృతి వస్తుంది. ఫలితంగా గుండె హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు ఆనియన్ సూప్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. కాళ్ళ మంటలు గాయాలకు మందు. కొంతమందికి కాళ్ళు వాపు ఎక్కువ అవుతుంది లేదా మంట పెడతాయి. అలాంటి వాళ్ళు ఉల్లి తొక్కల్ని 10 నుంచి 20 నిమిషాలు నీటిలో మరగబెట్టాలి. ఆ తొక్కల్ని తీసేసి నీటిని టీలాగా తాగేయాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే మంచిది. 4-5 రోజుల్లో గాయాలు మటుమాయమవుతాయి. పై విధంగా వాడిన తొక్కల్ని చివరిగా పారేయకుండా గులాబీ ఇతర పూలు పూసే మొక్కలు కాకుండా వాటి కాండాల చుట్టూ ఉంచాలి. అది ఎరువులా మారి మొక్కలకు ప్రాణం పోస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.